హలో గైస్, ఫైనల్గా ఎగో అహోబిలం వీడియో అప్లోడ్ చేసే టైం నాకు ఇప్పుడు వచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న వేదాద్రి గరుడాద్రిగా పిలువబడే ఈ కొండల మధ్య శ్రీ నరసింహస్వామి స్వయంభుగా కొలువుదీరినట్లు చెబుతారు. వర్షాకాలంలో ఈ ఆలయాన్ని చేరుకున్నట్లయితే ఆ నరసింహస్వామి ఆశీస్సులతో పాటు ఎంతో అందమైన కొండలు, వర్షాలతో పచ్చదనంతో నిండిన ఈ అందమైన నల్లమల్ల ఫారెస్టు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మనం ముందుగా చెప్పుకున్న వీడియోల ప్రకారం ఈ అహోబిలంలో మొత్తం నవనరసింహ ఆలయాలు ఉంటే అందులో 3 ఆలయాలు దిగువ అహోబిలంలోను, 6 ఆలయాలు ఈ ఎగువ అహోబిలంలోనూ ఉన్నాయి. ఈ 6 ఆలయాలను దర్శించడానికి ఇక్కడ డోలీ సౌకర్యం కూడా ఉంది. 4000 మనం పే చేసినట్లయితే ఈ డోలీలో ఎగువ అహోబిలంలోని ఆలయాలన్నిటినీ మనం దర్శించుకొని రావచ్చు. ఇక్కడ మనం ఆలయానికి వెళ్ళే దారిలో ఒక పెద్ద కోనేరు, అన్నదాన సత్రాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఎదురుగా అందమైన కట్టడంలా కనిపిస్తున్న ఆ కొండలు చూస్తున్నారు కదా, అవి నల్లమల్ల కొండలలోని ఒక భాగం. ఈ కొండలలోనే శివుడు తపస్సు చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఎగువ అహోబిలంలో ప్రధాన ఆలయంలో మనం అహోబిల నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరన్నా తలనీలాలు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కళ్యాణ కట్టలోనే తలనీలాలు ఇవ్వవచ్చు. ఈరోజు శనివారం అయినందువలన ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మేము ఈ అహోబిల నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఉచిత దర్శన మార్గంలో వెళ్తున్నాము. ఈ దర్శన మార్గంలో వెళ్ళినట్లయితే దాదాపు 1/2 అవర్ టైం పడుతుందని చెబుతున్నారు. ఈ ప్రాంతం చూడండి, ఈ అందమైన వాటర్ ఫాల్స్ పచ్చని చెట్లతో చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాము. ఈ ఆలయం లోపల అంతా గుహలుగా ఉంటుందని, ఆ నరసింహస్వామి విగ్రహం మానవులతో చెక్కబడింది కాదని, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక మా ప్రయాణము ఎగువ అహోబిలంలో మిగతా ఆలయాలను దర్శించుకోవడంతో పాటు సాక్షాత్తు నరసింహస్వామి ఉద్భవించిన ప్రదేశమైన ఉక్కు స్తంభం దగ్గరికి కూడా వెళ్తున్నాము. నల్లమల్ల అడవులలో ఈ చల్లటి వాతావరణంలో వెళ్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇలా అడవి మార్గంలో వెళ్ళే కొద్దీ మనకు నవనరసింహ ఆలయాలలోని మిగతా నరసింహస్వామి ఆలయాలు కనిపిస్తాయి. మనము ఈ అహోబిలం మొత్తంలో ఏ ఆలయంలోకి కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ లేదు. ఈ మార్గం చూశారుగా, బండరాలతో ఎలా ఉందో. మనం ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఈ మార్గం చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే సపోర్టుగా ఒక స్టిక్ తీసుకెళ్తున్నారు చూడండి. ఈ స్టిక్కు నడవడానికి సపోర్టుగా ఉండడమే కాకుండా దారి మధ్యలో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా ఈ స్టిక్ ఉపయోగపడుతుంది.
మనకు ఈ అడవి మధ్యలో ఆ కొండ కింద ఒక ఆలయం కనిపిస్తుంది కదా, ఆ ఆలయం వచ్చేసి జ్వాలా నరసింహస్వామి ఆలయం. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఈ జ్వాలా నరసింహస్వామి ఆలయంకు వెళ్ళే మార్గం ఎంతో ఎత్తు నుండి దూకుతున్న వాటర్ ఫాల్ కింద ఉంటుంది. దాదాపు 5 కిలోమీటర్లు నడిచిన మేము ఎంతో అలసిపోయాం. కానీ ఒక్కసారి ఈ జలపాతాన్ని చూసిన వెంటనే మళ్ళీ మాలో ఎనర్జీ వచ్చింది. స్వామివారి మహిమ వలన ఈ నీరు ఎంతో పవిత్రమైనదని నమ్ముతారు. మేము అయితే ఈ నీటిని తాగడంతో పాటు మేము తెచ్చుకున్న బాటలకు కూడా నింపుకున్నాము. ఈ అందమైన ప్రదేశంలో మేము దాదాపు 30 మినిట్స్ ఇక్కడే ఉండిపోయాము. ఇక్కడే ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కనిపిస్తున్న ఈ రక్తగుండంలోనే ఈ ప్రాంతంలోనే ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుని నరసింహస్వామి పొట్ట చీల్చి చంపినట్టు చెబుతారు. ఆయన ఉగ్రరూపం నుంచి జ్వాలలు ఈ ప్రాంతంలో ఎగసిపడ్డాయి. అందువలన ఆయనను జ్వాలా నరసింహస్వామి అని పిలుస్తారు. కొద్దిసేపు తర్వాత ఇక్కడే పక్కన నుంచి ఉక్కు స్తంభం దగ్గరికి వెళ్ళే దారి ఉంటుంది. ట్రెక్ స్టార్ట్ చేసే ముందుగా మనం ఒక వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పైన ఎటువంటి షాప్స్ మనకు అవైలబిలిటీలో ఉండవు. ఈరోజు వాతావరణం వచ్చేసి చాలా క్లౌడీగా ఉంది కాబట్టి ఏ సమయంలోనైనా వర్షం పడవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా మనం ఒక జాకెట్ తీసుకొని వెళ్తే ఇంకా చాలా మంచిది. దేవుడా